బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హనుమాన్ జంక్షన్ కూడల నుంచి ప్రధాన రహదారుల వెంబడి ఫుట్పాత్ డ్రైనేజీల ఆక్రమణలపై స్పందనలో ఫిర్యాదు. ఫుట్పాత్ డ్రైనేజీలపై ఉన్న ఆక్రమణను తొలగించాలని R&B శాఖ అధికారులకు స్పందన ద్వారా ఫిర్యాదు చేసిన హనుమాన్ జంక్షన్ చెందిన ప్రముఖ రిపోర్టర్ పల్లపు అంకంబాబు పంచాయతీ అధికారులకు పోలీసులకు గతంలో ఫిర్యాదు చేసిన అంకంబాబు సొంత స్థలంలాగా ఆక్రమణ చేసిన కొంతమంది వ్యాపారస్తులు హనుమాన్ జంక్షన్ లో కొంతమంది వ్యాపారస్తులు తన సొంత స్థలం లాగా డ్రైనేజీలను ఫుట్పాత్లను ఆక్రమించేశారు. తన సొంత స్థలం లాగా వ్యాపారస్తులు వ్యాపారాలు సాగిస్తున్నారు. అంతేకాకుండా షాపుల ముందు కొంతమంది అద్దెలకు ఇచ్చి వేల రూపాయలు వసూలు చేస్తున్నారంటూ ప్రయాణికుల నుంచి ప్రజల నుంచి కొన్ని విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఫుట్పాత్లను తన సొంత స్థలం లాగా కొంతమంది టైల్స్ వేపించుకోవడం కానీ లేదంటే ఇంకా ఇతర కార్యక్రమాలు చేయడం చేస్తున్నారంటూ ప్రయాణికుల నుంచి పలు విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఒక వ్యాపారస్తులే కాకుండా బిల్డింగ్ ఓనర్లు కూడా వారి ఇష్టానుసారంగా డబ్బుల కోసం కొంతమంది వ్యాపారస్తులను డబ్బులు ఇచ్చేటువంటి ఎక్కువగా మొత్తంలో డబ్బులు వసూలు చేసి వారి ఇష్టానుసారంగా చేసుకోమని కూడా కొంతమంది యజమానులు ప్రవర్తిస్తున్నారని కూడా ప్రయాణికుల నుంచి ప్రజల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. పల్లపు అంకంబాబు అనే ప్రముఖ రిపోర్టర్ గత 10 రోజుల నుంచి కూడా దీనిపైన ఒక పోరాటం అయితే చేస్తున్నాడు. కానీ ఎవరి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో స్పందన ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది. R&B అధికారులకు ఈ రోజు స్పందన ద్వారా ఫిర్యాదు చేశారు. మరి ఇప్పటికైనా R&B అధికారులు స్పందన ద్వారా ఫిర్యాదును స్వీకరించి మరి పంచాయతీ అధికారులు గాని పోలీసు అధికారులు గాని దీనిపైన చర్యలు తీసుకుంటారా లేదనేది ఖచ్చితంగా మనం వేచి చూడాలి. అంతేకాకుండా షాపుల యజమానుల పైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కొంతమంది వ్యాపారస్తులు వేల రూపాయలు స్థలాన్ని అద్దెకు ఇచ్చి ఫుట్పాత్లను ఆక్రమించి వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా ఫుట్పాత్ కింద కూడా కొంతమంది వ్యాపారస్తులు రహదారిని కూడా ఆక్రమించి వ్యాపారాలు సాగిస్తున్న పరిస్థితి అయితే హనుమాన్ జంక్షన్ లో నెలకొంది. అదేవిధంగా కొంతమంది వ్యాపారస్తులు LED లైట్ల బల్బుల ద్వారా కూడా అనేక మంది ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రయాణికుల నుంచి ప్రజల నుంచి పలు విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ఇదే విషయంలో పల్లపు అంకంబాబు అనే ప్రముఖ రిపోర్టర్ గత 10 రోజుల నుంచి యుద్ధం చేస్తుంటే అతని పైన కొంతమంది షాపుల యజమానులు తన పైన ఇష్టానుసారంగా మాట్లాడటము, తన పైన సీరియస్ అవటము, అదేవిధంగా అతని పైన అసత్య ప్రచారాలు సాగించడము, అదేవిధంగా తన అంత చూస్తానంటూ బెదిరింపులకు గురి చేయడం కూడా జరుగుతుంది. అంకంబాబు అనే ఒక ప్రముఖ రిపోర్టర్ని కొంతమంది యజమానులు అయితే బెదిరింపులకు గురి చేస్తున్నారు. వారిపైన కూడా ఆ పంచాయతీ అధికారులు అదేవిధంగా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలి. అలాంటి యజమానుల పైన చర్యలు తీసుకొని ఆక్రమణకు గురి చేసిన ఆక్రమణను తొలగించాలని ప్రజల నుంచి ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఈ రోజు ఆ రిపోర్టర్ అంకంబాబు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇప్పటికైనా అధికారుల నుంచి స్పందన లభిస్తుందా లేదనేది వేచి చూడాలి.